ఒక వివాహ జ్యోతిష్యం చూసేటప్పుడు ముఖ్యంగా ఏ విషయాలు మనసులో పెట్టుకోవాలి? ఎందుకంటే ఈరోజు వివాహం అనేది ఒక పెద్ద జటిల సమస్య. అట్లా ఎట్లా అవుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా జ్యోతిష్యం అనేది చూస్తూ ఉన్నారు. దాన్ని అన్ని అంటే అందరూ చూస్తూ ఉన్నారు. అంటే రకరకాల ఆలోచనలతోటి వివాహ జ్యోతిష్యం నడుస్తూ ఉంది. ఇందులో వివాహం ఎంతవరకు సబబు, ఈ జ్యోతిష్యం చూడటం అనేది చాలా ముఖ్యం, అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈరోజు మనం చార్ట్ అనాలిసిస్ చూద్దాము. మనం ఒక వివాహ జ్యోతిష్యం చూసేటప్పుడు చార్ట్ని ఎలా చూస్తారు, ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. మనం సరే, ఈరోజు క్లాసులే వచ్చారు, జ్యోతిష్యం క్లాస్ ఏమైనా డౌట్లు ఉన్నాయా సార్ మీకు ఏమన్నా? ఫస్ట్ డౌట్లు ఉంటే డౌట్లు క్లియర్ చేసుకొని ముందుకెళ్దాం, తర్వాత సబ్జెక్ట్ చెప్పుకుంటా ఉందాం. వివాహ జ్యోతిష్యంలో మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి. లేదా? ఏ డౌట్లు లేవు? ఓకే. అయితే ఇప్పుడు మనము ఇప్పుడు ఏం చేద్దాము అంటే, మనం ముఖ్యంగా ఒక అమ్మాయి అబ్బాయి జాతకం చూడాలి అన్నప్పుడు జ్యోతిష్యంలో వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే ఒక కారణం చెప్పి ఆ వివాహాన్ని ఆపుతా ఉన్నారు. ఒక కారణం చెప్పి వివాహం ఆపేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. సో మనం ఏం చేయాలి? ఆ ఒక కారణం చెప్పి వివాహం ఆపేటప్పుడు అంటే ఒక కారణం చూడకుండా ఏం చూడాలి అంటే, నేనేం చెప్తాను అంటే, ఒక జంట చాటు చూసేటప్పుడు 10 కారణాలు నెగిటివ్గా ఉండాలి మీకు. అంతేగాని ఏదో ఒక కారణం చెప్పి వివాహం ఆపటం అనే దానివల్ల వివాహాలు కావు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఎక్కువ మ్యాచెస్ మీకు వివాహాలు జ్యోతిష్యం మీద క్యాన్సిల్ అయ్యే, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్. ఇది ఒక కారణం అంటే చాట్లో ఒక నెగిటివ్ పాయింట్ మీకు ఈజీగా దొరుకుద్ది. ఉదాహరణకి కుజ దోషమనో, రాహుకేతు దోషమనో, వేద నక్షత్ర దోషమనో, ఏక నక్షత్ర దోషమనో, ఏక రాశి దోషమని, ఏకలగ్న దోషమని, త్రిజ్యేష్ఠ దోషమని. త్రిజ్యేష్ఠ అంటే ఆ ఇంటికి అబ్బాయి పెద్దోడు, ఈ ఇంటికి అమ్మాయి పెద్దది, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఇంటికి పెద్ద. జ్యేష్ఠ మాసంలో పుట్టారు, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు, త్రిజ్యేష్ఠ దోషం. రజ్జు దోషమని, వేద నక్షత్ర దోషమని, కుజ దోషం, రాహుకేతు దోషమని. తర్వాత పోతే భకూట దోషం అని, అంటే ఇద్దరి రాసులు కలవటం లేదని, షష్ట అష్టకాలైన అని, నవపంచకం అయిందని, బకుడ దోషం ఉందని, ఏకనాడి దోషం ఉందని, అమ్మాయి అబ్బాయి ఒకే నాడిలో ఇద్దరిది ఒకే నాడి అవుతుందని, గణకోట దోషం, అమ్మాయి రాక్షస గణం అయిందని, అబ్బాయి దేవగణం అయ్యాడని, ఎలిక పిల్లి యోనికోటంలో అమ్మాయి ఎలిక పిల్లి ఇద్దరు అయ్యారు, ఆవు పులి అయ్యారు, పాము ముంగి అంటే వైరు జంతువులు అవుతున్నారు. తారాబలం బాగలేదు. తారాబలం అంటే అమ్మాయి నైదన తార అయిందనో, అబ్బాయి ప్రత్యక్ తార అయ్యాడనో, లేదు అంటే అబ్బాయి విపత్తార అయ్యాడనో, చంద్రబలం బాగలేదనో, అంటే అష్టమ రాశి, జన్మరాశి నుంచి అష్టమ రాశిలో చంద్రుడు ఉన్నాడనో, అంటే తారాబలం, చంద్రబలం బాగలేదని. ఈ రకంగా ఏదో ఒక కారణం చెప్పి ఆ వివాహాన్ని ఆపేవాళ్ళు ఎక్కువగా ఈ రోజుల్లో జరుగుతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు వివాహాలు జరుగుతాయా అంటే కష్టం. మరి ఎట్లా అంటే వివాహాలకి ఎలా చూడాలి? నేను మా జూమ్ లింక్ ఇచ్చాను, జూమ్ లింక్ క్లిక్ చేయండి, స్క్రీన్ మీదకి రండి. స్క్రీన్లో నేను చార్ట్ అనలైసిస్ చెప్తాను. ఇట్లా మొబైల్లో మీకు తెలియదు, నేను మాట్లాడుతూ ఉంటాను, కేవలం నా స్పీచే వినిపిస్తూ ఉంటుంది. మీకు జూమ్ లింక్ ఇచ్చాను, జూమ్ మీద క్లిక్ చేయండి, క్లాస్లోకి రండి. సో ఇప్పుడు మనం అబ్బాయి పేరు ఏదో ఒకటి తీసుకోండి. మీరు ఏదో ఒకటి సంథింగ్ అని తీసుకున్నారు అబ్బాయి, ఓకే. తర్వాత పోతే డేట్, ఒక టైం తీయండి, ఏదో ఒక డేట్ తీయండి. 14 జనవరి, ఎప్పుడు ఒక 10 years బ్యాక్. అంటే ఈరోజు 96 అబ్బాయి అంటే ఒక 96 అబ్బాయి తీసుకోండి. పాత రోజుల్లో ఏంటి అంటే మీకు ఉదయం 10:15, 10:05 అనుకోండి, ఇండియాలో ఒంగోలు అనుకోండి అబ్బాయిది, ఓకే. ఇది అబ్బాయి చాట్. అమ్మాయిది ఏదో ఒక పేరు ఇవ్వండి, ఓకే.
తర్వాత పోతే అమ్మాయికి వీళ్ళిద్దరికి డిఫరెన్స్ తీసుకుని ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్. ఓకే, 14 జనవరి 96 అంటే ఒక 5 ఇయర్స్ అంటే 2000. ఓకే, 2000 తీసుకోండి. 2000 1 జనవరి. ఓకే, టైము మధ్యాహ్నం 2 PM, ఒక 15 మినిట్స్ ఒక టైం తీసుకోండి. ఇండియా కాబట్టి ఇండియా ఇక్కడ వచ్చేసి ఇండియా తీసుకోండి. ఇండియాలో ఏదొక ఏరియా కావాలి మీకు. ఏరియా అంటే విజయవాడనో నెల్లూరనో కావాలనో ఏదో ఒకటి తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇండియా రావాలి. సార్, మీకు క్లాసులోకి వచ్చిన వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందా మీకు జ్యోతిష్యం మీద? మీరు ఏదైనా అమ్మాయికి అబ్బాయికి వివాహాలు చూస్తూ ఉన్నారు, ఒక కారణం చెప్పి వివాహం ఆపేరండి, మాకు ఇట్లా చెప్పారండి, కుజదోషం అన్నారండి, రాహుకేతు అండి, లగ్నంలో కుజుడు ఉన్నాడు, సప్తమ స్థానంలో శని ఉన్నాడు, లేదా రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు, హైదరాబాదే తీసుకున్నారు. ఓకే, అమ్మాయిది. అబ్బాయిది ఒంగోలు, అమ్మాయిది హైదరాబాద్. ఇట్లా తీసుకొని మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, వీటిల్లో మీరు జనరల్గా మీకు ఏం చెప్తారు అంటే, మీకు అష్టగుణ కూటమి అని చెప్పేసి వివాహాలు ఆపుతారు. అంటే వివాహ జ్యోతిష్యం ముందుకు వెళ్ళదు అసలు. ఎందుకు వెళ్ళదు అంటే, వాళ్ళు చెప్పే అష్టగుణ కూటమి 36 గుణాలు, 36 పాయింట్లకి 18 వస్తున్నాయండి, అందుకన్నా పైన కావాలి, 25 కావాలి, 36కి 30 వస్తే బాగుంటుంది, 18 మాకు ఇష్టం లేదు. ఇక్కడ ఈ అష్టగుణ కూటంలోనే వివాహాలు వీళ్ళు ఎక్కువగా ఆపుకుంటూ ఉన్నారు. సో ఇలా చేస్తే వివాహాలు అవుతాయా అంటే కావు, జరిగే పని కాదు. ఎంతో మంది తల్లిదండ్రులు తమ విలువైన సమయాన్ని చెడగొట్టుకొని వచ్చిన మ్యాచ్లన్నీ వీళ్ళే పెద్ద జ్యోతిష్కులు అయిపోయినట్టు, వీళ్ళకే జ్యోతిష్యం తెలిసినట్లు, ఈరోజు అమ్మాయి అబ్బాయి వాళ్ళే జ్యోతిష్యం చాటేసుకొని వాళ్ళే చూసుకొని మాకు 36కి తక్కువ వచ్చినాయి అని వాళ్ళే ఆలోచన, అంటే డిప్రెషన్ టైప్లో నాకు చాలా తక్కువ వచ్చినాయి, అబ్బాయితో పొంతను కుదరదు. మీకు సైకలాజికల్గా మీరు మానసికంగా ఏంటి అంటే, వివాహానికి ఒక రెడీ అయ్యే ఒక భార్య కావాలని అబ్బాయి అనుకోవాలి, భర్త కావాలని అమ్మాయి అనుకోవాలి. సో మంచి కుటుంబాలు కావాలి అనుకొని మీరు కర్మ దైవం మీద భారం వేసి వివాహం చేసుకోవాలి. మీ ఇద్దరి మధ్యన కెమికల్ అండర్స్టాండింగ్, కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. అంతేగాని జ్యోతిష్యం పట్టుకుంటే మీరు వివాహాలు చేసుకోలేరు. ఒకవేళ మీరు నమ్ముతున్నారు అన్న వాళ్ళకి, ఈ రోజు జరుగుతున్న మార్కెట్లో వివాహ జ్యోతిష్యం చెప్పి వివాహాలు ఆపుతున్న వాళ్ళకి నేను చెప్పే వేదిక జ్యోతిష్యం అయినా కృష్ణమూర్తి పద్ధతుల ప్రకారం అయినా కూడా మనం ఎట్లా చూడాలి, నమ్మిన వాళ్ళకి ఇది అంతా కూడా ఏంటంటే, నమ్మిన వాళ్ళు ఒక కారణం చెప్పి మీరు వివాహం ఆపుకోకుండా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి చూపించుకునేటప్పుడు చాలా డీప్ అనలైసిస్ ఉంటుంది. అది ఎట్లా చెప్తున్నాను. ఫస్ట్ మనం చెప్పాను, ఒక వివాహ జ్యోతిష్యం అంటే అబ్బాయికి అమ్మాయికి 3 ఫ్యాక్టర్స్ కావాలి మనకి. టైం, అక్యురేట్ టైం కావాలి, బర్త్ ప్లేసు, లొకేషన్. ఈ 3 మనకి తప్పనిసరిగా మనం కావాలి. దాన్ని బట్టి లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, తెలుగులో అక్షాంశాలు రేఖాంశాలు అంటాం. అప్పుడు వాళ్ళ రాశి, అబ్బాయి రాశి కన్యా రాశి, అమ్మాయి రాశి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం అమ్మాయిది. సో ఇలాంటి స్థితి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా నేరుగా అష్టగుణ కూటమికి వెళ్ళకూడదు. మరి ఏం చూస్తారు సార్ అంటే, ఫస్ట్ ఈ వివాహ జ్యోతిషాన్ని 5 భాగాలుగా కేటగరైజ్ చేస్తాను నేను. ఒకటి గ్రహ బలాలు, ఫస్ట్ చాప్టర్ గ్రహ బలాలు. రెండో చాప్టరు భావ బలాలు, మూడవ చాప్టర్ యోగాలు, 4వ చాప్టర్ దోషాలు, 5వ చాప్టర్ అష్టగుణ కూటమి. చివరిలో చూడాలి అష్టగుణ కూటమి అంటే, మీరు దాన్ని మొదట్లో చూసుకుంటే అష్టగుణ కూటమికి తక్కువ గుణాలు వచ్చి నేను మ్యారేజ్ వదిలేస్తున్నాను, అది చివరిలో చూడాలి. ఒకవేళ అష్టగుణ కూటమికి మీకు 18 కన్నా దిగినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, మీ జ్యోతిష్యం నమ్మే వాళ్ళకి
మెయిన్ గా కావాల్సింది జాతకంలో గ్రహాలు. అందులో గ్రహ బలాల చాప్టర్ లో ఏ గ్రహము చాలా ఇంపార్టెన్స్ అన్నది చాలా ముఖ్యం. ముఖ్యంగా కుజ, గురు, శుక్ర ఈ 3 గ్రహాలు వివాహ జ్యోతిష్యంలో అబ్బాయి చాట్లో కానీ అమ్మాయి చాట్లో కానీ మనం చాలా సీరియస్ గా చూస్తారు. ఓకే, ఫస్ట్ అబ్బాయి చాట్లో చూస్తాం. కుజుడు, ఓకే, కుజగ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహం ఈ 3 గ్రహాలు ఇద్దరి చాటుల్లో చూస్తాం. ఎందుకు చూస్తారు అని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకు అంటే వివాహం అనే ఈ బంధంలో కోపతాపాలకి తావుండకూడదు. అంటే కోపం నిగ్రహంగా ఉండాలి. కుజుడు అంటేనే కుజుడికి ఎన్నో క్యారెక్టరిస్టిక్స్ గ్రహకారకత్వాలు చెప్పినా కూడా కుజగ్రహము అంటే జనరల్ గా కోపానికి కారకుడు, నిగ్రహానికి కూడా కారకుడు. సో వివాహం అంటే కోపం కంట్రోల్లో ఉండాలి. అందుకని కుజగ్రహ అనుగ్రహం చూస్తారు. రెండవది గురుగ్రహం. గురుగ్రహం ఎందుకు చూస్తారు అంటే గురువు అంటేనే సంతానానికి కారకుడు, సంపద, విద్య, జ్ఞానం, ఆరోగ్యానికి కారకుడు. అందుకని వివాహం అంటే ఇవన్నీ కావాలి. సంపద కావాలి, సంతానం కావాలి, ఆరోగ్యం కావాలి. ఇవన్నిటికీ కారకుడు గురువు. అందుకని గురు గ్రహాన్ని కూడా చూస్తాం. మూడో గ్రహం శుక్రగ్రహం. రెండోది గురువు అంటే జనరల్ గా అమ్మాయి చాట్లో భర్త అంటే గురు, అమ్మాయి చాట్లో భర్త అంటే గురుగ్రహము భర్తకి కారకుడు. ఓకే, అబ్బాయి చాట్లో భార్య అంటే శుక్రుడు, అబ్బాయి చాట్లో భార్య అంటే శుక్రుడు. సో తర్వాత శుక్రగ్రహాన్ని ఇవన్నీ ఫస్ట్ గ్రహ బలాలు అనే చాప్టర్లో చూడాలి. గ్రహ బలాల్లో అష్టగుణ కూటమి చివరిలో చూస్తాను. వివాహ జ్యోతిష్యం అంటే అష్టగుణ కూటమి చివరిలో చూడాలి. మొదట్లో చూసి మీరు వివాహాలు ఆపటం అనేది సృష్టికి అన్యాయం చేస్తున్నారు. ఒక ఒక మతంలో, హిందూ మతంలో పెళ్లిళ్ళు కాకుండా ఆపటానికి మీరు కంకణం కట్టుకున్నారు. అందులో మీ పాత్ర ఎంతో ఉంది అనేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వివాహ జ్యోతిష్యం ఈరోజు ఎవ్వరు కూడా ఏ ఒక రెడ్డి, నాయుడు, బ్రాహ్మణ, వైశ్య, బలిజ, యాదవ, గౌడ ఇట్లా హిందువుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల్లో పెళ్లిళ్ళు కాకుండా ఈ జ్యోతిష్యం పెద్ద తలకాయ నొప్పిగా మారింది. పెళ్లిళ్ళు కావటం లేదు అంటే అవ్వటం లేదంటే అసలు అవ్వటం లేదంటే అయితే ఎప్పుడో డిలే. ఇప్పుడు రైట్ టైంలో జరగాల్సిన పెళ్లిని మీరు తీసుకుని 32లో చేస్తున్నానంటే అది పెళ్లి అంటారు. అదని కారణం ఏంటంటే జ్యోతిష్యం. 75% తల్లిదండ్రులు జ్యోతిష్యం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో పెళ్లి చేసుకున్నారు, జ్యోతిష్యం చూసుకున్నారా? మరి మీరు చూడని ఆ జ్యోతిష్యాన్ని మీ పిల్లల మీద బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారు? తప్పు కదా అది. అది ఆ రకంగా చేస్తే మీరు బలవంతంగా పిల్లల మీద జ్యోతిష్యం రుద్ది పెళ్లిళ్ళు చేయకుండా మీరు తల్లిదండ్రులుగా ఆపితే అది ఎట్లా కుదురుద్ది? తప్పు కదా. సార్ ఎవరన్నా క్వశ్చన్ చేయాలా? మీరు జ్యోతిష్యం క్లాసులోకి వచ్చిన వాళ్ళు ఈరోజు సోమవారం జ్యోతిష్యం క్లాస్ నడుస్తూ ఉంది. ఓకే, సరే అయితే. సో నేనేమంటాను అంటే సరే, నమ్మే వాళ్ళకి వివాహ జ్యోతిష్యాన్ని ఎంత డీప్ గా చూడాలి? 3 గంటలు పడుతుంది ఆ జ్యోతిష్యం చూడటానికి. నేను చెప్తున్నాను. సరే, కుజగ్రహం చెప్పాను, గురుగ్రహము, శుక్రగ్రహం. శుక్రుడి గ్రహం ఎందుకు చూస్తున్నారు వివాహ జ్యోతిష్యం అంటే శుక్రుడు అంటేనే ఆకర్షణ, శుక్రుడు అంటేనే ప్రేమ, ఆకర్షణ కారకుడు, విలాస జీవితానికి కారకుడు. సో ఇద్దరి మధ్యన ప్రేమ, అభిమానాలు, ఆకర్షణ ఉండాలి అంటే శుక్రగ్రహానుగ్రహం ఉండాలి. ఈ 3 గ్రహాలు వివాహ జ్యోతిష్యంలో మన వేదిక జ్యోతిష్యం ప్రకారం చూస్తారు. మరి కృష్ణమూర్తి పద్ధతిలో ఇవన్నీ చూస్తారని కృష్ణమూర్తి పద్ధతిలో ఈ చూడరు, అసలు ఇట్లా చూడరు. కాబట్టి జనాలు ఎక్కువగా వేదికను నమ్ముతారు. కాబట్టి వేదిక ప్రకారం వెళ్తూ కృష్ణమూర్తి కూడా చెప్తాను నేను. ఓకే, సరే. నెక్స్ట్ ఇప్పుడు ఈ అబ్బాయి చాట్లో కుజుడు అస్తంగత్వం అయ్యాడు. కుజుడు అస్తంగత్వం అంటే ఏంటి? అంటే అస్తంగత్వం అంటే ఏంటి? కంబషన్, సూర్యుడికి దగ్గరగా ఉన్నాడు. దీన్ని మీరు తెలుగులో మౌఢ్యమి అని, మోఠమి అని అంటారు. మౌఢ్యమి అన్న మన ప్రకృతి వికృతుల్లో మౌఢ్యమి అన్న, మోఠమి అని అంటారు. అది ఇంగ్లీష్లో కంబషన్ అంటారు. దాన్ని తెలుగులో అస్తంగత్వం అంటే ఏంటి? కుజగ్రహము ఇంగ్లీష్లో మార్స్ అంటారు, అంగారకుడు అని కూడా అంటారు. ఇతను మకర రాశిలో 10:27 నిమిషాల 50 సెకండ్లో ఉన్న ఈ కుజుడు సూర్యుడికి దగ్గరగా వచ్చాడు అని అర్థం. సూర్యుడికి దగ్గర అంటే మకరంలో కుజుడు ఉన్నాడంటే సూర్యుడు కూడా ఎక్కడున్నాడు? ధనస్సులో ఉన్నాడు. ధనస్సు అంటే
ధనస్సులో 29 డిగ్రీల 10 నిమిషాలు అంటే ఆల్మోస్ట్ ధనస్సులో అయిపోవస్తున్నాడు. ఇక్కడ ధనస్సులో ఇంకా అతను ఎన్ని డిగ్రీలు ఉంటాడు అంటే ఎన్నో డిగ్రీలు లేడు ఇంకా. ఇక అతను 40 నిమిషాలు 50 నిమిషాలు ఒక 50 నిమిషాలు ఉంటాడు ఇంకా అతను ధనుసులో. ఆల్మోస్ట్ 1 డిగ్రీ అంటే 60 నిమిషాలు. సో అక్కడ 10 నిమిషాల 49 సెకండ్లు అంటే 10 నిమిషాలు 11 నిమిషం తీసేయండి. 11 నిమిషాలు తీస్తే ఇక 49 నిమిషాలు ఉంటాడు అక్కడ. సో ధనుసు తర్వాత అతను సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు? మకర రాశికి వెళ్తాడు. ఓకే, మకర రాశికి వెళ్తాడు. సో మకర రాశిలో 10 డిగ్రీల దగ్గర అంటే వీళ్ళ మధ్యన డిస్టెన్స్ ఏమవుతుంది? 10 డిగ్రీలు. అంటే కుజుడికి సూర్యుడికి మధ్యన 10 డిగ్రీల డిఫరెన్స్ వస్తా ఉంది. దీన్ని ఏమంటారు అంటే అస్తంగత్వం. అంటే సూర్యుడికి దగ్గరగా ఒక గ్రహము డిగ్రీలు ఉంటాయి. ప్రతి గ్రహానికి డిగ్రీలు ఉంటాయి. ఎన్ని డిగ్రీల లోపు వస్తే శుక్రగ్రహము 10 డిగ్రీల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా క్లోజ్ కంబషన్ అంటే శుక్రమోజ్యమి బాగా దగ్గరకి 7 అంటే 2-3 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు చాలా సివియర్ కంబషన్ అంటారు. ఓకే, సో కుజుడు అస్తంగత్వం అవ్వడం, మకర రాశిలో ఉన్నాడు, సూర్యుడు ధనుసు రాశిలో ఉన్నాడు. వీళ్ళ మధ్యన ఒక 10 డిగ్రీల డిఫరెన్స్ ఉంది. సో కుజగ్రహాన్ని చూసేటప్పుడు ఇది జనరల్ గా మనం గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు ఇది ఒక మైనస్. అంటే చార్ట్ లో గ్రహ బలాలు లెక్కేసుకోవాలి అన్నప్పుడు నేను చెప్పినట్టు కుజ గురు శుక్ర లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, సప్తమ అష్టమాధిపతులు ఇన్ని గ్రహాలు చూస్తారు గ్రహ బలాల్లో. కుజగురు శుక్రులే కాకుండా లగ్నాధిపతి ఎందుకు చూస్తారు? లగ్నాధిపతి అంటే లగ్నం అంటేనే శరీరము, లగ్నం అంటేనే అతని మానసిక స్థితి, అతని స్వభావము, ఆలోచన విధానము, ఆరోగ్యము ఇవన్నీ లగ్నం చెప్తాడు. సో లగ్నాధిపతి అంత బలంగా ఉన్నాడు. 2 ద్వితీయాధిపతి. ద్వితీయం అంటే కుటుంబ స్థానం, ధనస్థానం. సో వివాహం జరిగినప్పుడు అతని కుటుంబ వృద్ధి జరుగుద్ది. ఆ వివాహం తర్వాత అతనికి ధనాభివృద్ధి ఉందా లేదా అన్నది, కుటుంబ వృద్ధి, ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ ఇవన్నీ రెండవ భావం లగ్నం నుంచి చెప్తుంది. కాబట్టి ద్వితీయాధిపతి అంటే రెండవ భావం అధిపతి ఎంత బలంగా ఉన్నాడో చూస్తాం. ఐదో స్థానాధిపతి అంటే ఐదో స్థానం అంటేనే సంతానం. 5వ స్థానాధిపతి అంటే 5వ భావాధిపతి, స్థానమన్న భావన అతను ఎంత బలంగా ఉన్నాడు చాట్లో అన్నది చూస్తాం. 7, 8 అంటే 7వ స్థానం అంటే వివాహ స్థానం అంటారు. దాన్నే కలత్ర స్థానం లేదు భార్యాభర్త స్థానం అంటారు. అబ్బాయి చాట్లో భార్య స్థానం, అమ్మాయి చాట్లో భర్త స్థానం. సో 7వ స్థాన అధిపతి లార్డ్ అంటే 7th భావ లార్డ్ అతను ఎంత బలంగా ఉన్నాడు? 8వ భావాధిపతి. 8వ భావాధిపతి అంటే 8వ భావం అంటే మాంగళ్య బలం, మాంగళ్య స్థానం. సో ఆరోగ్యం, ఆయువుతో కూడిన విషయం కాబట్టి మాంగళ్య స్థానం అంటారు. ఆ భావాధిపతి ఎంత బలంగా, అప్పుడు ఎన్ని గ్రహాలు చూస్తాం మనం? కుజగురు శుక్ర లగ్నాధిపతి 4, ద్వితీయ స్థానం 5, పంచమాధిపతి 6, సప్తమ అష్టం, దాదాపు మనం 8 గ్రహాలు. అంటే వీళ్ళల్లోనే కొన్ని గ్రహాలు సప్తమాధిపతిగా అష్టమాధిపతిగా వస్తారు. అట్లా ఇన్ని గ్రహాలు మనం ఒక గ్రహ బలాల చాప్టర్లో చూడాలి, ఇద్దరు చాప్టర్లో చూడాలి. ఆ తర్వాత భావబలాలు సెకండ్ చాప్టర్ ఇంకా నేను రాలేదు, ఫస్ట్ చాప్టర్లోనే ఉన్నాను. ఇలా చూసుకుంటూ పోతే 3 గంటలు పడుతుంది. అలా మీరు 1 నిమిషంలోనో 2 నిమిషాల్లో చూసి ఎలికే పెళ్ళి అయింది, ఆ పెళ్ళి వదిలేసి వాళ్ళని ఇద్దరి 100 సంవత్సరాల జీవితాన్ని మీరు 2 నిమిషాల్లో తేల్చేసి వాళ్ళ 500 మీ చేతిలో పెట్టేసి వాళ్ళ వివాహాలు మీరు చెడగొట్టేసి మీరు హిందూ సమాజం ముందుకు వెళ్ళటానికి ఏమన్నా మీరు మీ వంతు పాత్ర ఏమన్నా ఉందా? ఆపటంలో ఎంత పాత్ర ఎంత ఎంత జరుగుతుందో చూస్తున్నారా మీరు? పెళ్లిళ్ళు కాకుండా చేస్తూ ఉంటే ఈ రకంగా ఉండే రాబోయే కాలంలో పెళ్లిళ్ళే లేకుండా పిల్లలు జ్యోతిష్యం నమ్మేసి పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉంటారు. ఎంత పాపం చేస్తున్నారు మీరు ఆలోచించుకుంటున్నారా? చూసుకోండి సమాజంలో. నేను దేశం కోసం పనిచేసిన ఒక టెక్నికల్ ఇంజనీర్ని ఇండియన్ ఆర్మీలో 30 years చేశాను. ఈరోజు సొసైటీలో జరుగుతున్న ఈ ఒక డ్రాబ్యాక్ అంటారు, ఇది ఒక పెద్ద సమస్య. దీనివల్ల దేశంలో ప్రొడక్షన్ అనేది ఆల్మోస్ట్ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా తల్లిదండ్రులు ఆపుతా ఉన్నారు. కొంతమంది పిల్లలే ముందు రెడీ అవుతున్నారు, జ్యోతిష్యం చూసుకొని వాళ్ళే ఆగిపోతా ఉన్నారు. కాబట్టి మీరు జ్యోతిష్యం నమ్మమాకండి, కర్మను నమ్మండి, ప్రయత్నం చేయండి.
మీ కర్మ కరెక్ట్గా చేసుకుంటూ ముందుకెళ్ళండి, వివాహం చేసుకోండి. అప్పటికి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, 9110398650. మీకు నేను హెల్ప్ చేస్తాను. నమ్ముతుంటే మిమ్మల్ని ఒక పాజిటివ్ వే, అంటే నెగటివ్ చెప్పకుండా. ఇప్పుడు జీవితంలో లైఫ్లో నెగిటివ్ అండ్ పాజిటివ్స్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాగే జ్యోతిష్యం అంటే చార్ట్లో ప్లస్ మైనస్లు రెండు ఉంటాయి. మీరు మైనస్లో ఎందుకు పట్టుకో, అది కూడా ఒక్క మైనస్ అంటే ఎంత, దాని పర్సంటేజ్ ఏంటి, 0.0005%. దాన్ని బట్టి పిల్లలు మీరు చదువుకుంటున్నారు, టెక్నికల్ లిటరేట్స్ మీరందరూ కూడా, పేరెంట్స్ వచ్చి ప్రొఫెసర్స్, లెక్చరర్స్, టీచర్స్, టెక్నీషియన్స్, మంచి మంచి డైరెక్టర్స్, అందరూ కూడా జ్యోతిష్యం అని తల్లిని నమ్ముతున్నారు, పిల్లలు నమ్ముతున్నారు. అంత బ్లైండ్గా వెళ్ళకూడదు, మూర్ఖత్వం అంటారు. అంటే అంత అంత బ్లైండ్గా ఉండకూడదు, రీజనబుల్గా వెళ్ళాలి. సరే, ఇక్కడ ఒక గ్రహ బలాబల ఫస్ట్ మొదటి చాప్టర్లోనే చెప్తున్నాను. ఇంకా నేను కుజగ్రహ బలాలు చూసేటప్పుడు బాబు చాట్లో, అబ్బాయి చాట్ ఇది, అబ్బాయి గ్రహస్థితి అన్నప్పుడు కుజుడు అస్తంగత్వం అంటే మకర రాశిలో సూర్యుడికి కుజుడు 10 డిగ్రీలు ఉంది. సో కుజగ్రహ బలబలాలు లెక్కేసేటప్పుడు ఇది మైనస్ కింద వస్తుంది. ఓకే, సరే. నెక్స్ట్ వచ్చేసి గురువు ధనస్సులో ఉన్నాడు, ఇది ప్లస్ అవుతుంది. ఎందుకు అంటే గురువు ధనస్సు రాశికి అధిపతి. గురువు ఏ రాశులకు అధిపతి? ధనస్సు, మీనాలకు గురువు అధిపతి. కాబట్టి గురువు సొంత క్షేత్రమైన ధనస్సులో ఉన్నాడు కాబట్టి అది కూడా 8 డిగ్రీలు మంచి డిగ్రీలు. ఎందుకంటే మంచి డిగ్రీలు అంటే ఏంటంటే 5 డిగ్రీల కన్నా లోపు ఉంటే బాల్య స్థితి అంటారు. అంటే 4 డిగ్రీలు ఉన్నది, 3 డిగ్రీలు బాల్య స్థితి, అంటే గ్రహం ఇంకా డెవలప్ కాలేదు. సో బాల్య స్థితిలో ఉన్న గ్రహం కాబట్టి ఒకటి గురువు ధనుసు రాశిలో ఉన్నాడు ప్లస్. ఒకవేళ 2 డిగ్రీలు ఉన్నాడు అనుకో, ఆ ధనుసులో ప్లస్సే కానీ గ్రహం డెవలప్ కాలేదు, అంటే మైనస్ కింద. ఇక్కడ ఏంటంటే గురువు ఓకే, ధనస్సు సొంత క్షేత్రంలో 8 డిగ్రీలు ఉన్నాడు, బాగుంది, ఇది ప్లస్ అవుద్ది. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? శుక్రుడు కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశి అంటే శని క్షేత్రం. ఓకే, అక్కడ కుంభరాశిలో శుక్రుడు ఉండటం. ఇక్కడ మీరేం చూస్తారు అంటే శుక్ర శనీశ్వరులకి ఏంటి బంధం, ఎలా ఉంటది బంధం అంటే అతని క్షేత్రబలం అంటారు. క్షేత్రబలం అని ఎప్పుడు దేన్ని అంటారు? క్షేత్రబలము అంటే ఒక రాశిలో ఒక గ్రహం ఉంది అంటే అది మిత్రక్షేత్రమా శత్రుక్షేత్రమా, దీన్ని బట్టి మనకి గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఓకే, 4 డిగ్రీల 37 నిమిషాలు 30 సెకండ్లు, ఇది కూడా ఒక రకంగా 5 డిగ్రీల లోపలే ఉంది. ఓకే, ఈ 3 గ్రహాలను చూసుకునేటప్పుడు మనం మీకు ఒక్కసారి చార్ట్కి వెళ్తే ఇట్లా ఉంటుంది. చార్ట్లో ఇది ఒక ఇమాజినేషన్ చార్ట్, అంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయి అన్నప్పుడు దీన్నే D1 చార్ట్ అంటారు. ఓకే, D1 చార్ట్ అన్న లగ్న కుండలి, జన్మ కుండలి, రాశి కుండలి అన్న, జోడియాక్ చార్ట్ అన్న, అసెండెంట్ చార్ట్ అన్న, లగ్న కుండలి అన్న, ఇవన్నీ ఒకటే పేర్లు. ఓకే, లగ్న కుండలి, జన్మ కుండలి, రాశి కుండలి అన్నీ ఒకటే పేర్లు. సో ఇక్కడ మీరు చూడండి, అబ్బాయి లగ్నం వృశ్చిక లగ్నం. అంటే ఏంటి? అబ్బాయి పుట్టినప్పుడు ఏ సింబల్ అంటే మన రాశిలో నక్షత్ర కన్స్టలేషన్ ఉంటుంది, అంటే నక్షత్ర సముదాయం అంటారు. తూర్పు దిక్కున ఆ బాబు జాతకుడు పుట్టే సమయానికి తూర్పు దిక్కున ఏ నక్షత్ర సముదాయము, అంటే వృశ్చికం అంటే స్కార్పియో నక్షత్ర సముదాయం, అది మూవ్ అవుతా ఉంది కరెక్ట్గా తూర్పు దిక్కులో అని చెప్తారు. ఓకే, సో అందుకని వృశ్చిక లగ్నం, ఆ లగ్నం గురించి మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయి అన్నమాట. హారిజన్ అని, తూర్పు దిక్కున, ఓకే, లగ్న సమయం, ఇవన్నీ వస్తాయి. ఓకే, వృశ్చిక లగ్నం. సో ఇక్కడి నుంచి 1 అని కౌంట్ చేసుకున్నప్పుడు 2వ స్థానంలో గురువు సూర్యుడు ఉన్నారు. ఓకే, గురు సూర్యులు కలిసి ఉన్నారు 2వ భావంలో. 3లో బుధుడు కుజుడు. సో కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజ దోషం అనేది లేదు. ఎవరైనా మీకు కుజ దోషం ఉంది అన్నారు అంటే బాబుకి కుజ దోషం లేదు. ఒకవేళ ఉంటే అది క్వశ్చన్ వస్తుంది, ఉంటే ఏంటి? ఉన్నప్పుడు ఒక కరెక్ట్ జ్యోతిష్కుడు వాళ్ళని భయపెట్టకూడదు కుజదోషం ఉంది అని చెప్పి. ఎందుకంటే చార్ట్లో 75% కుజదోషం క్యాన్సిల్ అవుతుంది, అది చెప్పాలి. ఒక పరిపూర్ణ జ్యోతిష్కుడు ఎవరు అంటే మీరు నెగిటివ్ చెప్పి భయపెట్టం కాదు, వాళ్ళ భుజం తట్టి జ్యోతిష్యంలో మీకున్న మెలకువలు, మీకున్న నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్తూ ఒక సమస్యకి సమాధానం చెప్పాలి. అయ్యో కుజదోషం ఉందని భయపెట్టేస్తాం. కానీ కుజదోషం ఉన్నా కూడా చార్ట్లో ఆల్మోస్ట్
75-80% కుజ దోషం క్యాన్సిల్ అయిపోతుంది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ కుజ దోషం మీరు లగ్నాన్ని నుంచి చూస్తారా, చంద్రుడి నుంచి చూస్తారా, శుక్రుడి నుంచి చూస్తారా అంటున్నారు కదా సార్. చంద్రుడి నుంచి కూడా చూస్తారు సార్. లగ్నం నుంచి కుజదోషం క్యాన్సిల్ అయినప్పుడు చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కుజదోషము అస్సలు ఉండదు. వదిలేసుకోండి, దాని గురించి అంత మీరు భయపడాల్సిన అవసరం లేదు. క్లాసుల్లో అడిగారు, సార్ కుజదోషం అంటే ఎట్లా చూస్తారు సార్ అంటే, లగ్నం నుంచి 2వ స్థానము 4, 7, 8, 12 ఈ స్థానాల్లో కుజుడు ఉంటే లగ్నం నుంచి 2 ద్వితీయ స్థానం. కానీ ఉత్తర భారతంలో 2వ స్థానంలో కుజుడు ఉంటే దాన్ని కుజదోషముగా పరిగణించరు. మనోళ్ళే ఈ దక్షిణ భారతం వల్లే ద్వితీయ స్థానంలో కుజుడు ఉంటే కుజదోషం అంటారు. చతుర్థం అంటే 4, సప్తమము, అష్టమము, వ్యయస్థానమైన 12 ఈ భావాల్లో కుజుడు ఉంటే, వ్యయస్థానం అంటే 12వ భావం, సప్తమం అంటే 7వ భావం, 8 అష్టమం. ఓకే, వీటిల్లో 2, 4 వీటిలో కుజుడు ఉంటే కుజదోషం అంటాం. మన దక్షిణ భారతదేశంలో 2వ స్థానం తీసుకుంటారు, కానీ ఉత్తర భారతదేశం తీసుకోరు. సో ఈ బాబుకి లగ్నం వృశ్చిక లగ్నం నుంచి 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఓకే, సో కుజు దోషము యాజ్ పర్ డెఫినేషన్ లేదు. ఒకవేళ ఉంటే గింటే భయపడకూడదు. ఎందుకు అంటే చార్ట్లో క్యాన్సిల్ అవుతుంది. ఆ క్యాన్సిల్ అయ్యి చెప్పే వాళ్ళు తక్కువ. ఎందుకు అంటే ఎక్కువ మంది ఉంది అని చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర ఒక 25,000, 40,000, 50,000 తీసుకొని మేము కుజ దోష నివారణ చేస్తామండి, యాగాలు చేపిస్తాం అంటారు. అసలు ఆల్రెడీ కుజ దోషం క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంకెందుకు మీరు యాగాలు యజ్ఞాలు చేపించడం వాళ్ళ చేత. లగ్నం నుంచి క్యాన్సిల్ అయిందంటే చంద్రుడి నుంచి ఉంది కదా అంటారు. సార్ లగ్నం నుంచి క్యాన్సిల్ అయిపోతే చంద్రుడి నుంచి ఇంకేముంది? అది కాదు సార్, లగ్నం నుంచి 100% అంటారు, ఫుల్ కుజ దోషం అంటారు. చంద్రుడి నుంచి 50% అంటారు, శుక్రుడి నుంచి 25% అంటారు. నీకు లగ్నం నుంచి క్యాన్సిల్ అయిన కుజ దోషం చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి అసలు ఉండదు. కొంతమంది అడుగుతున్నారు నన్ను క్లాసుల్లో వచ్చినప్పుడు ఎప్పుడన్నా, సార్ ఈ చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కుజ దోషం ఎలా చూస్తారంటే, లగ్నం నుంచి ఏ స్థానాలు అయితే లెక్కేసావో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అక్కడి నుంచి మళ్ళీ అదే నంబర్లు 2, 4, 7, 8, 12 వీటిలో కుజుడు ఉంటే దాన్ని చంద్రకుజ దోషం అంటారు. ఓకే, శుక్రుడి నుంచి అంటే శుక్రుడు చార్ట్లో ఏ రాశిలో ఉన్నాడో అక్కడ నుంచి మళ్ళీ అదే నంబర్లు. ఎట్లా అదే నంబర్లు అంటే లగ్న శుక్రుడు ఉన్న పొజిషన్ నుంచి 2, 4, 7, 8, 12 వీటిలో ఉంటే కుజ దోషం అంటారు. ఓకే, సరే నెక్స్ట్. ఇప్పుడు చాట్లో మీరు వృశ్చిక లగ్నం చూశారు, అబ్బాయిది వృశ్చిక లగ్నం నుంచి 2వ స్థానంలో గురువు ఉన్నాడు. మనకేం చెప్పాను? కుజ, గురు, శుక్ర